హైదరాబాద్ని ప్రపంచంతో పోటీ పడేటట్టు అభివృద్ధి చేస్తాం, మూసీకి మళ్ళీ ప్రాణం పోస్తాం అంటారు సీఎం రేవంత్ రెడ్డి గారు. ముందు మూసీలోకి వచ్చే వ్యర్థాలన్నీ ఆపేయండి, ఆ తర్వాత ప్రాణం పోయండి, దాని గురించి అప్పుడు మాట్లాడుకుందాం అంటారు ప్రతిపక్ష లీడర్లు. ఇట్లా పార్టీల మధ్య మూసీ మీద పెద్ద యుద్ధమే నడుస్తుంది. చూస్తా అంటే పోను యుద్ధం ఇంకా పెద్దగా అయ్యేటట్టు కూడా ఉంది. ఎందుకంటే ముఖ్యమంత్రి తగ్గేదేలా అంటున్నారు. వాళ్ళు వీళ్ళు ఎవళ్ళొచ్చినా ఆగేది కాదు, ఆపనే ఆపం. మూసీని చూస్తే మురిసి ముప్పందు కావాలి పబ్లిక్, అట్లా తయారు చేస్తాం అన్నట్టు మాట్లాడిండు సారు. శుక్రవారం నాడు సారు పుట్టినరోజు కాబట్టి ముందుగాల యాదగిరి గుట్ట నరసన్నను దర్శనం చేసుకున్నాడు. సీఎం సారేంట మంత్రులు, ఎమ్మెల్యేలు, లీడర్లంతా పోయిండ్రు. అందరూ మంచిగా ఉండాలి, సర్కారోళ్ళు ఇగురంతో పనిచేసి రాష్ట్రాన్ని ఎలుగుల చేయాలి అన్నట్టు అయ్యగారులు దీవనార్తులు పెట్టిండ్రు. అటెనక ఓ దిక్కు లీడర్లను, ఇంకో దిక్కు ఆఫీసర్లను కూసబెట్టుకొని మాట ముచ్చట్లు చేసిండట ముఖ్యమంత్రి. యాదగిరి గుట్ట గుడికి ఓ కమిటీ పెట్టుకోవాలి అన్నట్టు చెప్పిండట. 7 కొండల ఎంకన్న సన్నిధిలో ఎట్టయితే టీటీడీ బోర్డు ఉంటదో అట్టనే యాదగిరి గుట్టకు ఓ బోర్డు ఉండాలి అన్నట్టు చెప్పిండట సారు. అంతేకాదు ఇప్పటి సంధి కొండ మీద నిద్ర చేసేందుకు భక్తులకు ఏర్పాట్లు చేయాలి అని కూడా ఆఫీసర్లకు ఆర్డర్లు వేసిండట. బ్రహ్మోత్సవాల నాటికి గోపురానికి బంగారు తాపడం అయిపోవాలి, పైసలు ఏమన్నా కావాలంటే ఎమ్మటే విడుదల చేయాలి అన్నట్టు కూడా చెప్పిండట ముఖ్యమంత్రి. అన్నిటికంటే పెద్ద ముచ్చట ఏంటిదంటే ఇప్పటి సంధి యాదాద్రి అని ఎక్కడ కనిపించొద్దు, అన్ని రికార్డులల్లో యాదగిరి గుట్ట అనే రాయాలి, పిలుసుడు కూడా అట్టనే పిలవాలి అని ఆదేశాలు ఇచ్చిండట సారు. అటు దేవుని దర్శనం అయిపోగానే బండెక్కి సంఘం పోయిండు రేవంత్ అన్న. నదిలో వెలిసిన భీమలింగానికి పంచామృతాలతోని అభిషేకం చేసిండు. 2 చేతులతోని ఆ మహాదేవుణ్ణి పట్టుకున్నాడు సారు. అంతేకాదు మూసీ నీళ్ళల్లో పడి వేసుకొని తిరిగిండు. ఇంకా పబ్లిక్ తోని ముచ్చట్లాడిండు. మీటింగుల కారు పార్టీ వాళ్ళకు, పువ్వు పార్టీ వాళ్ళకు గట్టిగానే సురుకులు పెట్టిండు సారు. మీలాంటి లత్కోరోళ్ళు, లూటీ చేసిన వాళ్ళు, 10 ఏళ్ళు విధ్వంసం చేసిన వాళ్ళు, తెలంగాణను చెరబట్టి తండ్రి, కొడుకు, బిడ్డ, అల్లుడు 1,00,000 కోట్లు దోసుకొని ఇవాళ నల్గొండ ప్రజల్ని మేము ఆదుకోవాలి అనే సామాజిక బాధ్యత తీసుకుంటే పిల్ల రంగాలు బుల్డోజర్కి అడ్డం బంతమంటారు. మీకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే, మీకు నిజంగానే ధైర్యం ఉంటే మీరు తారీఖు చెప్పండి, మా ఎంకన్ననే బుల్డోజర్ మీద ఎక్కిస్తా, మా మందుల సామెలతోని జెండా ఊపిస్తా. మీరు ఎవడెవడు వండుకుంటాడో రాండి, మీరు, మీ చుట్టాలు, మీ జాతి అంతా వచ్చి అడ్డం పట్టుకున్న బుల్డోజర్ పెట్టి తొక్కించి మూసీ నది ప్రక్షాళన చేసి తీరుతామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇంకో దిక్కు దెబ్బొగతాన దాకితే మాందొగతాన రుద్దుతాన్రు. పట్నంలో ఇండ్లు కూలగొట్టి అక్కడ ఎక్కడనో పోయి యాత్ర చేస్తున్నారు. పట్నంలో ఇండ్లు కూలగొట్టిన జాగల చేయాలి యాత్ర అన్నట్టు మాట్లాడుతున్నారు ఎగస్ పార్టీ వాళ్ళు. ఏమైనా మూసీకి పానం పోయాలని గట్టిగా పట్టు మీద ఉన్నారు సర్కారోళ్ళు. ఏమైతుందో మరి చూడాలి ముందు ముందు. బాంబులేస్తాం అంటున్నారు అధికార పార్టీ లీడర్లు. వేయండి, రెడీగానే ఉన్నాం అంటున్నారు ప్రతిపక్ష పార్టీ లీడర్లు. తెలంగాణలో మొన్న దీపావళి పండగకి ముందు మొదలైన బాంబుల గొడవ ఇంకా నడుస్తూనే ఉంది. వాళ్ళేస్తాం అనడం, వీళ్ళు వేయండి చూద్దాం అనడం, అంతా చూస్తా అంటే తమాషాగా ఉందనుకుంటున్నారు ప్రజలు. అందులోనూ ఈ మధ్య అరెస్టులు, జైలుకు పోవడాలు అనే ముచ్చట్లు కూడా గట్టిగా వినిపిస్తున్నాయి. మరి ఆ సంగతి ఎందుకు తెలుసుకుందాం పదండి. బాంబులు పేలుతాయి అని అంటారు సర్కారోళ్ళు, కానీ ఇంకా పేల్తలేవేందబ్బా అనుకుంటారు అందరూ. అయితే ఇప్పుడు చెయ్యి పార్టీ వాళ్ళకు, కారు పార్టీ వాళ్ళకు నడుమ నడుస్తున్న వ్యవహారం అంతా చూస్తా అంటే జల్దిగానే పేల్టట్టున్నాయి పొలిటికల్ బాంబులు. మాజీ మంత్రి కేటీఆర్ సారును అరెస్టు చేస్తారని ముచ్చట్లు జోరు వినిపిస్తున్నాయి. మీదికెళ్ళి సారు కూడా తాపకోసారి అరెస్టు చేసుకుంటారా, చేసుకోండి అన్నట్టు మాట్లాడుతున్నాడు. అంతేకాదు పొద్దుగాలనే ఇంటర్నెట్ గుట్లే కామెంట్ కూడా రాసిండు. ఎక్కడికి పోతలేను, ఏసీ బోళ్ళు వస్తారా, ఎవళ్ళు వస్తారో రాండ్రి, సాయి బిస్కెట్ తినిపిస్తా అన్నట్టు రాసిండు. ఇంకో దిక్కు పట్నంలో కార్ల పోటీ పెట్టి అందులో 55 కోట్లు కథం పట్టించిండ్రని, లెక్కలు కిందికి మీదికి చేసిండ్రని సర్కారోళ్ళు గరం అవుతున్నారు. ఇప్పటికే గిదే ముచ్చట మీద మాజీ మంత్రి కూడా మాట్లాడిండు. ఎసోంటి విచారణ కన్నా తయారుగున్నా అన్నట్టు మాట్లాడిండు. కేసులు పెడితే జైలుకు పోతా అని కూడా చెప్పుకొచ్చిండు. ఓ దిక్కు గీ ముచ్చట్లన్నీ నడుస్తూనే ఉన్నాయి.
అంతల్నే ఇట్టిట్ట ముచ్చటున్నది, ఏం చేయాలనో మీరే చెప్పుండ్రి సార్ అని సర్కారు వాళ్ళు గవర్నర్కు లేఖ రాసిండ్రాట. గవర్నర్ సారు ఏ ముచ్చట చెప్పినాకనే మాజీ మంత్రి మీద కేసు పెట్టాలని చూస్తున్నారట ఏసీబీ ఆఫీసర్లు. ఇక బట్టిగానే లేనిపోని కేసులు పెట్టి అరెస్టు చేయాలని చూస్తాండ్రు సర్కారు వాళ్ళు అని కారు పార్టీ వాళ్ళు కోపానికి వస్తున్నారు. తెలంగాణలో గతంలో జరిగినటువంటి ఈ ఫార్ములా రేస్ ఏదైతే ఉందో దాంట్లో ఏదో కుంభకోణం జరిగింది. కేసీఆర్ గారి ప్రభుత్వం తప్పు చేసింది, కేటీఆర్ గారు తప్పు చేశారు, బాంబులు వేలుస్తాం, ఆటం బాంబులు వేలుస్తాం, అరెస్ట్ చేస్తాం, ఇటువంటి చాలా మాటలు కాంగ్రెస్ పార్టీ మంత్రులు నాయకులు మాట్లాడుతుంటే చూస్తూ ఉన్నాం. ఈ ఫార్ములా రేస్ విషయంలో కేటీఆర్ను బదనాం చేయాలనే ఒక ప్రయత్నం బలంగా చేస్తూ ఉన్నారు. గిట్లా నడుస్తాంది లడాయి. పొలిటికల్ బాంబులు అని అంటే మాజీ మంత్రి అరెస్ట్ ముచ్చట్లే కావచ్చు అనుకుంటారు ఇప్పుడు పబ్లిక్ అందరు. మరి ఎంత దాకపోతుందో చూడాలే పంచాది. యో సార్ వస్తున్నాడు అంటే చాలు ఉరుకులు పరుగులు పెడతాంటారు మన ఆఫీసర్లు. సార్ అట్ట పోయినాడంటే చాలు మళ్ళీ యారేసిన గొంగలి ఆడే ఉంటుంది. పెడతారంటే ఆశ, కొడతారంటే భయము, ఇట్టా ఉంటుంది పరిస్థితి. అడిగితే అంత బ్రహ్మాండంగా ఉంది అంటారు. దగ్గరికి పోయి చూస్తే మాత్రం అంతా గబ్బు అట్టే ఉంటుంది. అందుకే సరిగ్గా పని చేయని సిటీ ఆఫీసర్లకి గట్టిగా ఇచ్చి పడేసినాడంట మంత్రి గారు. చూడండి, పథకాల మీద పథకాలు పెట్టి పబ్లిక్ను ఎలుగుల చేద్దామని చూస్తా అంటే గిట్ల నానే మీరు పని చేసేది. మెచ్చుకుంటే ఇచ్చుకపోయినట్టు గీదేం పనితీరు, గీదేం లక్షణం అని ఆఫీసర్లు అందరినీ చుట్టుముట్టు కూకోబెట్టుకొని గట్టిగానే క్లాసు బీకిండట సెంటర్ మంత్రి కిషన్ రెడ్డి సారు. ఏమేం పనులు ఎట్టెట్ట నడుస్తాన్నాయి, పబ్లిక్ కు ఏమేం అందుతాన్నాయి అని పట్నంలో మీటింగ్ పెట్టుకొని అందరిని అరుచుకున్నాడు సారు. విశ్వకర్మ పథకం కింద అప్పుల కోసం 18,000 మంది అర్జీలు పెట్టుకుంటే అంత కలిపి 620 మందికే పైసలు ఇచ్చిండ్రట ఆఫీసర్లు. ఎంత సిగ్గుచేటు అని గట్టిగానే గరమైందట సెంటర్ మంత్రి. 2016 నుంచి మాకు లెక్కలు చెప్తారు. లాస్ట్ ఇయర్ సార్, ఇయర్ వైజ్ లెక్కలు చెప్పండి. అట్లా చెప్పండి. లాస్ట్ ఇయర్ 390 ఇచ్చారు సార్. లాస్ట్ ఇయర్ అట్లా చెప్పండి అంతే. ఈ ఇయర్ 488 ఇచ్చారు 6 months గా. ఈ ఇయర్ మీరు 1000 బ్రాంచెస్ ఉంటే ఎట్లా ఇస్తారే? ఈసారి ఇంప్రూవ్మెంట్ ఉంది సార్. మళ్ళీ మీకు తెలియకపోతే నేను చెప్తున్నా, ఎవ్రీ ఇయర్ ఎవ్రీ బ్రాంచ్ కంపల్సరీ ఒక ఎస్సీ ఎస్టీ ఒక మహిళలకు స్టాండప్ కిందకి ఇవ్వాలి. అయినప్పుడు ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ 2000 మందికి ఇవ్వాలి మినిమం. ఆ రకంగా వర్కౌట్ చేయండి. రైట్ సార్. 45 దినాలల్లో అర్జీలు పెట్టుకున్న పబ్లిక్ కు అప్పులు ఇచ్చి వాళ్ళని మంచిగా అరుచుకోకపోతే మళ్ళా ఊకునేది లేదన్నట్టు గట్టిగానే వార్నింగులు ఇచ్చిండట. కంప్యూటర్ కట్కలు పనిచేయలేదు, సంతకాలు కాలేదు, ఫైలు రాలేదు అంటే గవర్ని పబ్లిక్ ఎందుకు, మీరు చూసుకోవాలి, పని జబ చేయాలి అని కూడా సురుకులు పెట్టిండట సారు. వాళ్ళు ఏం చెప్తారంటే ఆఫీసర్స్ చెప్తున్నారు స్ట్రైక్ లేదు సార్, మేమేం చేయమంటారు. రెండోది ఆనాఫ్ చేసిన వాళ్ళకి సార్లు ఇవ్వలేదట 4 నెలల నుంచి. వాళ్ళు స్ట్రైక్ చేస్తారు ప్రైవేట్ వాళ్ళు. ఆ స్ట్రైక్ వేస్తున్న కారణంగా మేమేం చేస్తామంటున్నారు ఆఫీసర్స్ చెప్తున్నారు అందరి ముందు, జనం ముందు. కాబట్టి అది కొద్దిగా చూడండి. అది మీ మొత్తం తెలంగాణలో తీసుకుంటే మేజర్ బిజినెస్ హైదరాబాద్లో ఉంటుంది. మీరు ఎంత పర్సెంటేజ్ మీరు లోన్స్ ఇవ్వాలి? లోన్స్ ఇవ్వాలన్నప్పుడు మాకు మిగతా యాక్టివిటీ ఏముండదు, మేజర్ ఇదే ఉంటుంది. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్కి సంబంధించి ఎడ్యుకేషన్ లోన్స్, హౌసింగ్ లోన్స్, ఇవి మేజర్గా ఉంటాయి. ఇవి 3 మీరు వెనక ముందు ఆడితే ఎట్లా అవుతుంది? అంతేకాదు పట్నంలో ఎటు చూసినా పడవబడ్డ పాయిఖానాలే కనిపిస్తున్నాయి. పబ్లిక్ టాయిలెట్లు కడిగిచ్చి మంచిగా పెట్టేది కూడా సెంటర్ మంత్రి వచ్చి చెప్పాలనా మీకు? ఇదేం పనయ్యా అని సార్ మస్తు మంచిగానే అరుచుకున్నాడట అందరినీ. బస్తీల పోటీ తిరుగుతా అంటే పబ్లిక్ మస్తు నారాజ్ అవుతున్నారట. ఆఖరికి కంసేకం తంబాలకు లైట్ బుగ్గలు ఎలుగుతలేవు, ఇది పట్నమా పల్లెటూరా అన్నట్టు కోపానికి వచ్చిండు మంత్రి. బుగ్గ కాలిపోతే ఇంకో బుగ్గ పెట్టే దిక్కు లేదు. ఏంటికున్నారు ఇంతమంది ఆఫీసర్లు అనటాలకు ఆఫీసర్లు అంతా తలకాయలు కిందికి దించుకున్నారట. మరిగా సారన్న ముచ్చట్లన్నీ కరంగ ముచ్చట్లేనాయే. కొంతమంది అయితే 10టికి పోవాలి, పంచు కొట్టాలి, మధ్యాహ్నం డబ్బా తినాలి, సాయంత్రం 5టికి మళ్ళీ ఇంట్లోనే ఉండాలి. గిట్లనే ఉంటది పని. సెంటర్ మంత్రి సురుకులు పెట్టినాకనన్నా మరి మారుతారో లేదో చూడాలి పట్నం ఆఫీసర్లు అనుకుంటారు పబ్లిక్. గుడ్ మార్నింగ్ హైదరాబాద్, ఇది అప్పట్లో చిరంజీవి గారు నటించిన సినిమాలోని డైలాగు. గుడ్ మార్నింగ్ ధర్మవరం, ఇది రియల్గా ఓ ఎమ్మెల్యే వాడిండే డైలాగు. ఎవరో అర్థమైంది కదా మీకు? అదే ధర్మవరం మాజీ ఎమ్మెల్యే. ఇట్టగే గుడ్ మార్నింగ్ అనుకుంటా ప్రతిరోజు పొద్దున్నే ఊళ్ళలో తిరిగేవాడు. అటు తిరుగుతుంటే అంతా మంచి కోసమేమో అనుకున్నారు, కానీ దాని వెనక వేరే మర్మం ఉంది అంటున్నారు ప్రభుత్వం వాళ్ళు.
అదేందో తెలుసుకుందాం పదండి. చుట్టూ చెరువు నడిమిట్ల బాంగుల 3 రోజుల నీళ్లున్నాయి, చెరువుకు నడిమిట్ల బాంగులున్నది. అగా చూడాలి మీదికెంచి చూస్తుంటే ఎంత ముద్దుగున్నదో, అచ్చం ద్వీపం ఉన్నట్టే ఉన్నది కదా. ఇది ఎక్కడో బయట దేశాల గిట్టనేమో అనుకునేళ్ళు కాదు, మన తెలుగు రాష్ట్రాలలోనే ఏపీలోనే కట్టిరు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో ఉన్న ఒడియార్ షర్ల కట్టిరికి బాంగ్లాని. మళ్ళది ఎవరిది అనుకుంటున్నారు? ధర్మవరం పాత ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి సార్ వాళ్ళదేనట. ఆయన పేరు మీద ఉంటే మంచిగా ఉండదని వాళ్ళ తమ్మునోళ్ళ ఇంటి ఆమె పేరు మీద పట్టా చేయించిండు అనేది ప్రతిపక్ష పోళ్ళు పడిపడనోళ్ళు అంటున్నాం ముచ్చట. ఇక వాళ్ళు అట్ట అంటుంటే ఇటు కేతిరెడ్డి సార్ ఏమంటుండో ఈయనలే. నాకు ఇరిగేషన్ ఇచ్చిన నోటీస్ కంప్లీట్ అసందర్భము కాబట్టి దాన్ని నేను ఇప్పటికే హైకోర్టులో నిన్ననే ఛాలెంజ్ చేయడం జరిగింది. హైకోర్టు కూడా ఆ నోటీస్ని కొట్టివేయడం జరిగింది. అదేవిధంగా అంతకుముందు కూడా నేను ఇలాంటివన్నీ వీళ్ళు అత్యుత్సాహం చూపిస్తున్నారు, ఆఫీసర్లకు రాజకీయంగా ఎక్కువగా ఒత్తిడి ఉందనే కారణంగా చూపిస్తున్నారనే ఉద్దేశంతో దానికి నేను ఆల్రెడీ హైకోర్టుకి అప్రోచ్ కావడం జరిగింది. ఇట్లా షర్ల కట్టినకి ఇంటి మీద పెద్ద లొల్లే నడుస్తుంది. ఇప్పుడు ఇది 20 ఎకరాల సర్కారు భూమిని కబ్జా పెట్టిరని, 7 రోజుల్లో చెరువు భూమిని ఖాళీ చేయాలని, లేకుంటే మేమే దగ్గరుండి ఖాళీ చేపియాల్సి వస్తుందని జలవనరుల శాఖ అధికారులు కేతిరెడ్డి సార్ వాళ్ళ మరదల పేరు మీద నోటీసులు పంపించేటాళ్లకు గీ ముచ్చట ఇప్పుడు బట్టబయలైంది. ఇది ఒక్కటే కాదు, ఇంత మునుపు అధికారంలోకి రాకముందు మంత్రి లోకేశం బాబు కేతిరెడ్డి ముచ్చట బయట పెట్టిండట. నడిషర్ల ఇల్లు కట్టిండని అప్పుడే చెప్పిండట. మరి చూడాలకి పంచాయత్ ఎంత దూరం పోతుంది, మరి ఆకేలికి గా ఇల్లును ఏం చేస్తారు అనేది అడ్డంగా ముచ్చటగాని, సముద్రాల నడిమిట్ల ముత్యమంతా భూమి ఉన్నట్టు చుట్టూ చెరువుల నడిమిట్లున్న ఈ ఇల్లును చూద్దానికైతే 2 కళ్ళు చాలతలేవు పోండ్రి. తెలంగాణలో ఓ 10 ఏళ్ల కింద చెరువుల్ని అభివృద్ధి చేసేదానికి అప్పటి ప్రభుత్వము మిషన్ కాకతీయ మొదలుపెట్టినారు. ఎండాకాలం వస్తానే కరువు పని కింద మనుషుల్ని పెట్టి చెరువుల్ని దొవ్వి ఎక్కువ నీరు నిలిచే మాదిరి చేసేవాళ్ళు. అటు ప్రజలకి పని దొరికేది, ఇటు చెరువులో కూడా నీరు ఎక్కువగా నిలువ ఉండేది. ఎండాకాలం కాబట్టి ఎవరు అబ్జెక్షన్ చెప్పలే అప్పుడు. కానీ ఇప్పుడు మాత్రం చెరువుని శుభ్రం చేస్తామంటే ప్రజలు అడ్డం తిరుగుతున్నారు. ఎందుకంటారా? ఇది చూడండి. ఒకరు వద్దని ఒకరు కావాలని, షర్లున్న నీళ్లను కిందికి పంపించొద్దు, ఎండాకాలంలో నీళ్లు లేనప్పుడు మంచిగా చేసుకోవాలి అని పబ్లిక్. ఇప్పుడు చేస్తేనే అప్పటి వరకు మంచిగా అవుతుందని సర్కారోళ్ళు. అబ్బో, వరంగల్లో ఉన్న భద్రకాళి చెరువు మీద లడాయి రసవత్తరంగా అవుతుంది పోండ్రి. వరంగల్, హన్మకొండ, కాజీపేట 3 నడుము ఉంటది భద్రకాళి చెరువు. 15 ఏళ్లకెంచి వానాకాలంలో మీదికెంచి గట్టిగా వరదలు వచ్చి చెరువు నింతనే ఉన్నది. అట్టోపాలిగా చెరువు కట్ట దిగి వరంగల్ ఉన్నంత చెరువును కూడా చేసింది. అట్ట కావద్దనే చెరువు చుట్టూ కట్టను గట్టిగా చేసేటందుకు, చెరువుని ఈగింత దోవి లోతు చేసేటందుకు ఇకమతి చేస్తున్నామని అధికారులు అంటుంటే, షర్లున్న చేపల్ని పట్టుకొని వీటిని అమ్ముకొని బతుకులెల్ల తీస్తున్నాం. ఇప్పుడు షర్ల నీళ్ళని వెళ్ళిపోతే మేమేం చేయాలి? ఎండాకాలంలో షర్ల నీళ్లు తగ్గినాక మీ చేపలు పట్టుకున్నాక మీ పని మీరు చేసుకోరి అని అక్కడి జాలరన్నలు లడాయికి దిగిరు. ఉన్న ఒక చెరువు మేము 50 కాంచి ఇప్పుడు 450 మంది బతుకుతున్నాం. రెగ్యులర్గా అయితే 250 మంది రెగ్యులర్గా బతుకుతున్నాం. ఇప్పుడు మా ఈ చెరువు అకస్మాత్తుగా నీళ్లు తీసేస్తే మా జీవనోపాధి పోతుంది అని చెప్పి ఉద్దేశంతో మీ ధర్నా చేయవలసి వచ్చింది. గిట్టగా చెరువుకు గండి కొట్టేందుకు పోయిన అధికారులకు అడ్డం తిరిగి అక్కడి పబ్లిక్ భూగర్భ జలాలు తగ్గుతాయని గలానికి వస్తున్నారు. వ్యవసాయ భూముల సంగతి అట్టుంచులు కానీ ఇండ్ల బోర్లు ఎండిపోయేటి కథ అవుతుంది అంటున్నారు. చిన్నప్పటి నుంచి ఇక్కడ చేపలు పట్టినా ఇదే చెరువు మా తాతల తరంలో కాంచే ఆధారం లేకుండా అయితే నీళ్ళు తీసి బతుకు లేకుండా అయితే ఎటు ఉన్నా కూడా ఎటు పోయి ఒక రోజు జ్వరం వచ్చి పండుకున్నా, కాళ్ళు నుంచి పండుకున్నా, మళ్ళీ వచ్చి పట్టుకుంటే 10 రూపాయలు దొరికితే మేము పిల్లలు చదువుకొని బతికేటోళ్ళం. ఆధారాన్ని చూపించాలి అంతే. ఓ కాంచి పంచాయత్ అయితేనే ఉన్నది, ఇంకో కాంచి చెరువు కట్టకు గండి కొట్టనే కొట్టిళ్ళు. ఓ కాంచి లొల్లి అయితేనే ఉన్నది, ఇంకో కాంచి నీళ్లు కిందికి పోతనే ఉన్నాయి. దినం 150 క్యూసెక్ల నీళ్లు కిందికి పోతాయట. అట్ట 15 నుంచి 20 రోజులల్లా చెరువు అంతా ఖాళీ అవుతుందట. మరి చూడాలే, చెరువున్న నీళ్లను ఖాళీ చేసినాక అనుకున్నట్టే చెరువును నున్నగా చేసి అక్కడి పబ్లిక్ కు ఆసరైతారో, లేకుంటే కాకుల కొట్టి గద్దలకు వంచినట్టు చెర్లున్న నీళ్ళని కిందికి పోయినాక చేతులు ఎత్తేస్తారో అనేటిదిగా రేపు. మీరు ఇప్పుడు దాకా గాల్లో ఎగిరే విమానాలను చూసుంటారు. బండిలో ఆయిల్ అయిపోయి మనుషులు దొబ్బకపోతా అంటే నేల మీద పాకే విమానాలు చూసుంటారు. కానీ నీళ్ళ మీద పడవ మాదిరి నడిచే విమానాలని ఎప్పుడైనా చూసినారా? చూడకపోతే నేను చూపిస్తా కదా, రెప్ప కట్టుకోకుండా చూడండి. ఓ
ఓరెక్కో ఇదెక్కడి కథలు? నీళ్ల మీద ఉరికేటి పడవను చూపిస్తామని గాల్లో బుల్క పిట్ట లెక్కను ఉరికేటి విమానం చూపిస్తున్నారు. అదేమో చెట్లెంబడి గుట్టలెంబడి పోతుంది. మరి ఇంతకు నీళ్ల మీద పోయేటి విమానం ముచ్చట ఒట్టిదేనా అని అనుకోకూలి. ఇక చూడు ఎట్లా పోతుందో నీళ్ల మీద విమానం. కుదిదీలో చూసిరు కదా. ఇక అసలు ముచ్చట్లకు పోతే దీన్ని సీ ప్లేన్ అని అంటారట. అంటే నీళ్ల మీద పడవ లెక్కన గాలిలో విమానం లెక్కన పోయేటి బండి అన్నట్టు. ఏపీ సర్కారు టూరిజం పేరుతో చూడొచ్చే జనాలకు ఓ కొత్త సౌలభ్యం చేస్తున్నారట. విజయవాడకించి శ్రీశైలం పాతాళ గంగ దాకా టూరిస్టులకు కొత్త అనుభూతిని ఇవ్వాలి. జనం కూడా తిరిగేటందుకు ఎగబడి రావాలని కొత్త ఇకమతి చేస్తుందట ఏపీ సర్కారు. ఇగో గదే ఇది. దీంట్లో 14 సీట్లు ఉంటాయి అంటున్నారు అధికారులు. 9వ తారీఖు నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు సార్ వచ్చి సిచ్చొత్తి సాల్వ్ చేస్తారట. అందుకనే ఇక పోలీసు వాళ్ళు పోయి ముఖ్యమంత్రి సార్ వస్తుండని అంగుళం చెకింగ్ చేస్తున్నారు. కొండలు గుట్టలెక్కి దొంగోడు దొరోడు ఎవడన్నా ఉన్నాడా అని అత్తపత్త అలుసుకుంటున్నారు. పోలీస్ కుక్కలు నెంబడేసుకుని అన్నైన బాంబులు గీంబులు అటువంటి ఏమన్నా ఉన్నాయా అని పురాగా గాలిస్తున్నారు. రాళ్ళు రప్పల్ని ఇడిచిపెట్టకుండా ఆచారాలు అందుకొని దెవలాడుతున్నారు. ఇప్పటికే ఈ బండి ఎట్లా నడుస్తుంది ఏంది కథ అని అలుసుకునేందుకు ప్రకాశం బ్యారేజ్ కేంచి సాలై శ్రీశైలం పాతాళ గంగ వరకు ఓ మలక ట్రాలర్ను కూడా వేసిల్లట. అంతా చెకింగ్ చేసినాకనే ఓకే సార్ మీరు రావచ్చు అని చెప్పిల్లట ముఖ్యమంత్రికి. అందుకనే 9వ తారీఖు నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సార్ చేతుల మీదగానే సాల్ కాబోతుంది అన్నట్టు. అంత మంచిగుంటే విజయవాడకేంచి శ్రీశైలం వరకు ముంగట టూరిస్టుల కోసం రెగ్యులర్ సర్వీసులు కూడా సాల్వ్ చేస్తుందట సర్కారు. అంతేకాదు విశాఖ తీరం, నాగార్జున సాగర్, గోదావరి ప్రాంతాలలో కూడా ఈ సీ ప్లేన్ ఇకమతి చేయడానికి సర్కారు ఉపాయం కడుతుందట. మొత్తానికి మొన్న డ్రోన్ షోతోని హల్చల్ చేసిన ఏపీ సర్కారు నెల తిరగక ముందే ఈ సీ ప్లేన్ అనేటి కొత్త ఇకమతి చేసి టూరిజంలో కొత్త పోకడబోతుంది. ఎంతైనా బాబు సార్ అంటే బాబు సారే పోండ్రి అని అనుకుంటున్నాడకి ముచ్చట చూసిన అక్కడి పబ్లిక్. మామూలుగా ఒక కేసులో సిఐడి వాళ్ళు ఎంటర్ అయినారంటే ఆ కేసు చాలా పెద్దది అని మనకందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే నమోదైన కేసు అంత బలంగా ఉండి ట్విస్టుల మీద ట్విస్టులు ఉంటేనే వాళ్ళు ఎంటర్ అవుతారు. కానీ అదే సిఐడి వాళ్ళు ఓ దగ్గర సమోసాల మీద ఎంక్వైరీ చేస్తున్నారంట. మరి సమోసాల మీద సిఐడి వాళ్ళు ఎంక్వైరీ చేయాల్సినంత అవసరం ఏమొచ్చింది అని అంటారా? అయితే ఈ మాట చూడండి, మీకే అర్థమవుతుంది. ఈ సమోసాలు సల్లగుండా సిఐడోళ్లకు పెద్ద పనే పెట్టినయి పోండ్రి. తెచ్చినోడు బానే ఉన్నాడు, తిన్నోడు బానే ఉన్నాడు, కానీ సమోసాలు చేయంగా సిఐడి బాస్ కు ముఖ్యమంత్రి ముంగట ముఖం చెల్లకుండా అయింది. ఇక అసలు ముచ్చట ఏందయ్యా అంటే హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో పోయిన నెల 21వ తారీఖు నాడు సీఎం సుఖ్వీందర్ సార్ సిఐడి సైబర్ వింగ్ క్వార్టర్స్ ను సురువు చేయడానికి పోయిండట. ఇక అసలే వచ్చింది ముఖ్యమంత్రి దగ్గరుండి అరుచుకోవాలి కదా, లేకపోతే ఏమనుకుంటాడు అని అనుకున్నట్టున్నారు కావచ్చు. అందుకనే ఓ హోటల్ కాంచి సమోసాలు తెప్పించేట సీఎం సార్ కోసం పోలీస్ పెద్ద సార్లు మొత్తం 3 డబ్బాల నిండా కేకులు సమోసాలు తెచ్చి ఆడబెట్టిలాట. అయితే ఇక అసలు చిక్కంతా ఇక్కడనే వచ్చి పడ్డది. తేనైతే తెచ్చిరు కనుక ఎవరి కోసం తెచ్చిరో ఎవరికి చెప్పకుండా ఆడబెట్టిపోయిలాట. గావిటిని తెచ్చి గంటల కమానం అవుతున్నా గావిటిని ఎవరు అడిగిన వాళ్ళు కూడా లేలాట. ఇక చూసి సీఎం సార్ పోత ఆకలితో ఇందానికి వస్తే ఒక సమోసా కూడా ఇయ్యలేదు. చల్ గిదే మర్యాదవే అని గులుక్కుంటా పోయిండాట. సీన్ కట్ చేస్తే ఆడ అట్లనే ఈడిగిల్ల పడుతున్న సమోసాలను పోలీసు వాళ్ళు చూసి ఆలస్యం చేస్తే పాసిపోతాయేమోనని నపలిని నవిలిరాట. ఇక గీ ముచ్చట పోలీస్ పెద్ద సార్ల కేరకై మస్తు గరమయ్యారు. సీఎం సార్ కు మర్యాద ఎటు చేయలేదు. ఆయన ముంగట ఇజ్జతంతా పోయింది. గా సమోసాలు ఎవడు పోతం పెట్టిండో ఎమ్మటే తేలాలే అని గీ ముచ్చటిని మీరే బయట పెట్టాలని సిఐడి వాళ్ళకు ఆర్డర్లు వేసిరాట పోలీస్ పెద్ద సార్లు. సమోసాలు తెచ్చినప్పుడు ఎవరికి ఇవ్వాలనో అనేది చెప్పకపోవడం వల్లనే గిదంత అయిందనేది ముచ్చట సిఐడి ఆఫీసర్లు బయట పెట్టిరాట. ఇదే ముచ్చట మీద ప్రతిపక్షంలో ఉన్న పువ్వు పార్టీ వాళ్ళు గయ్యం అంటున్నారు. అయిపోయిన పెండ్లికి డప్పుల సప్పులు చేసినట్టు జనం తిప్పలాల్చుకునేది ఇడిచిపెట్టి ఎన్నడో పోయిన సమోసాల ముచ్చట ముందటేసుకున్నది ఏందని తిట్టి సాపిస్తున్నారు. అటు ఇదే ముచ్చట మీద సీఎం పేషోళ్ళని అడిగితే అదేం లేదు, సెక్యూరిటీ వాళ్ళకు తెలవక జలంతా అడిట్ అయింది, అది పెద్ద ముచ్చటే కాదని సమోసా ముచ్చట్ని సాగదీయకుండా శుభం కారటేసిలాట. మొత్తానికైతే ఈ సమోసాలు చేయంగా అందరి మంచిగానే ఉన్నారు, కానీ నడిమిట్ల బాలైంది మాత్రం సిఐడి ఆఫీసర్లే పోండ్రి. దీపావళి పండక్కి నోములున్నోళ్ళు ఎవరైనా ఇల్లంతా శుభ్రం చేసి ఇంటికి కొత్త సున్నము ఇంకా రంగులు బింగులు అన్నీ వేసుకుంటూ అంటారు. ఆ బట్టలు గిట్టలు అన్నీ ఉతికేసి నిష్టగా అమ్మవారికి రకరకాల నైవేద్యాలు సమర్పిస్తారు. తర్వాత నచ్చిన వంటలు వండుకొని ఇంటిళ్ళ పాది తిని మురిసిపోతా అంటారు. అదిగో అట్లా మనలాగానే ఉత్తర భారతీయులు కూడా
ఛట్ పూజలని ఒక రకమైన నోము పండుగని చేసుకుంటుంటారు. మరి ఆ పండగ ఎట్లయిందో ఒకసారి మనం కూడా చూసి రావాలి కదా, మనకి కొత్త నాలెడ్జ్ వచ్చాది. చూడండి. ఇన్నొద్దులు మన ఒక తెలుగోళ్ళ పండుగలే అవ్వలదారైతే అనుకున్నాం కానీ ఉత్తర భారతీయుల పండుగలు సుత అందాజ మన తెలుగోళ్ళ పండుగల లెక్కనే జోరుగా అవుతున్నాయి అనేటి ముచ్చట గిది చూసినాకనే ఎరకైంది చాలా మందికి. ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల జనం అంతా ఛట్ పూజలు జోరుగా చేసిర్రు. పొద్దుగాలనే తానాలు జపాలు చేసి మంచిగా తయారయ్యారు. ఇక అమలక్కలంతా అలా ఆచారం కాబట్టి ముక్కు మీదికెంచి నడినెత్తి దానక ఎర్రటి కుంకుమ బొట్టు పెట్టుకొని నెత్తి మీద కొంగేసుకొని అటనక ఛట్ దేవునికి పాయడమని తీరొక్క తీరు పిండి వంటలు, పండ్లు పొలాలు, నైవేద్యాలు వండుకొచ్చారు. వీటిని గుల్లలు, గంపలు, బేషన్లల్లో పెట్టుకొని అందరు ఒక కాడికి పోయిర్రు. గట్ల కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ పట్నంలో బయటి రాష్ట్రాలకేంచి వచ్చిన జనం అంతా పండుగ మాసంబరంగా చేసుకున్నారు. నీళ్లకు దిగి సూర్య భగవానునికి పబ్బతి బయట మొక్కులు పెట్టుకున్నారు. వచ్చిన భక్తులు వచ్చినట్టు పొద్దు పొడవంగా కొలంలకు దిగి పొద్దు గూట్లకు పోయేడు దానిక నిష్టగా పూజలు చేశారు. మూడొద్దుల దానిక నడిచే ఈ పండుగ శుక్రవారం పొద్దుక సూర్య భగవానునికి నైవేద్యం పెట్టుడుతోని ఒడుస్తుందట. గిట్లా మనకాడ బయటి రాష్ట్రాలకేంచి వచ్చిన వాళ్ళు చేసుకునేటి పండుగ ముచ్చట్లు ఇట్లుంటే అటు మీది బాజుకు ఈగింత మురిపంగా చేసుకున్నారు భక్తులు. యమునా నది నీళ్లు పురాక ఖరాబై తెల్లటి దూది పింజం ఒలిగిన దుంకులు దుంకుతున్నాయి. గా నీళ్లు పోయి పెయి మీద సుక్కబడ్డా ఒళ్ళంతా బెందులు వస్తాయి అనేది ఈ మధ్యనే రూపిడైంది. అగో అసవంటి నీళ్లలోనే నిండా మునిగి పండగ తానాలు చేసిరు భక్తులు. వేల సంఖ్యలో వచ్చి తానాలు చేసుకుంటా తడి బట్టల మీదనే మొక్కులు పెట్టుకున్నారు. హారతులు ఇచ్చి పబ్బది పట్టిరు. మొత్తానికి ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్ర జనాలు జరుపుకుంటున్న ఈ ఛట్ పూజల పండుగ మన హైదరాబాద్ పట్టణంలో కూడా ఆడాడ జోరుగైంది. సొంత రాష్ట్రం విడిచిపెట్టి బతుకొచ్చినా కూడా వాళ్ళ సాంప్రదాయ పండుగను యాది మరవకుండా జరుపుకుంటున్నారంటే వాళ్ళకి ఇది గొప్ప ముచ్చటే. మరి ఏమంటారు? ఇంకా కొన్ని బుడబుడ వార్తలు ఉన్నాయి, ఫటాఫట్ చూసేద్దాం పదండి. నమ్మినాల పోస్తే పుచ్చి బుర్రలైనట్టు మాది మొనగాని కంపెనీ సర్వీస్ మంచిగా చేస్తామని అచ్చకాయ పుచ్చకాయ ఉద్దర మాటలు చెప్పి నాకు బండి అంట కట్టిరు. సర్వీస్ చేయమని బండి ఇస్తే అది చేయకుండా బండి ఆళ్ళకన్నే పెట్టుకున్నారు. నా బండి ఏదని అడగబోతే ఇయ్యంపో ఎవరు చెప్పుకుంటావో చెప్పుకోపో అని రూబాబు మాటలతోని బెదిరిస్తున్నారని సంతోష్ అనేటికి అన్న కోపానికి వచ్చిండు. ఇంత పాత చెప్పులను జమ చేసి దుకుణం ముంగట చెప్పుల దండలేసిండు. అటెంక గిట్ల ప్లకార్డులు పట్టుకుని ధర్నా కూసున్నాడు దుకుణం ముంగట. ఈ కాంచిన ఆ లెక్కన గిళ్ళని నమ్మి ఎవరు మోసపోవద్దని గిట్ల బాధ నెలబోసుకుంటుండు సంతోషం అనేటికి అన్న. మొత్తానికి నా పేర్లున్న సంతోషం నా జీవితంలో లేకుండా చేసిరికి శీతిడిగాలని తిట్టుకుంటూ పోయిండు. ఇక ఇది ఎక్కడైందో చెప్పలేదు కదా. సంగారెడ్డి జిల్లాలో రామచంద్రపురంలో అయింది ఇచ్చంద్రాల ముచ్చట. భలే ఇచ్చంద్రంగా ఉంది పోండ్రి. చల్లగా ఓ బీరేద్దాం అనుకుంటే గిట్లై పాడాయనే ఊర్లా అనుకుంటావో అన్న చక్కగా సీసా అందుకొని మళ్ళా వైన్స్ దుకాణం కాడికి వచ్చిండు. ఏందే అన్న బీర్ సీసీ ఏమని వస్తే సీసాల నాన్ వెజ్ ఐటమ్ ఇచ్చినావు అనుకుంటా బీర్ల చచ్చిపోయిన కప్పున్న సీసాను పట్టుకపోయి దుకుణ పొల్ల ముంగడ పెట్టిండట. కది చూసిన దుకుణ పోళ్ళు బీర్లు ఏమన్నా మా దుకుణం వెనక మరల తయారు చేసినాం హెట్ట సర్కారు లేదిస్తే అదే మీకు ఇస్తామని చెప్పి పైసలు వాపస్ ఇచ్చిలాట. ఇక ఇదే ముచ్చట మీద ఎక్సైసీఐ దిలీప్ను ఏంది సారు ఈ ముచ్చట అని అడిగితే గసంటిదేం లేదయ్యా, బీర్లో ఉన్నది సచిన కప్ప కాదు, అదేదో శతారం అని చెప్పిండట. ఏదేమన్నా కానీ ఇది కానీ ఇచ్చేటప్పుడే చూసుకొని ఇస్తే లొల్లే ఉండకపోవు కదా అనుకుంటా పోయిండట బీరు కొన్న అన్న. నిజామాబాద్ జిల్లాలో ఉన్న డొంకేశ్వర్ మండలంలో అయింది బీర్ పంచాది. ఏమో పోరి బీరు తాగబుద్ధి అయినట్టున్నది కప్ప కూడా, అందుకనే పోయి సీసాల చల్లగా వండుకున్నది. ఇవాళ పటాస్ వార్తలు పటాసులు మాదిరి పేలిపోయినాయి కదా. మళ్ళా పటాస్ వార్తల్లో మళ్ళా కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే, పోయేస్తా. 10 టీవీ చూస్తూ ఉండండి.